ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, బాగున్నారా? మనము 2020 చివరిలోకి వచ్చాము. మరి క్రిస్మస్ ముందు మనకి ఇది ముందు వచ్చిన సండే 20th కదా. మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాము, ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మరొకసారి ప్రభా మరి ఇయర్ అంతా మమ్మల్ని కాపాడి తండ్రి, మరి 20th డిసెంబర్ ప్రభా 2020లోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి రోజు సండే స్కూల్లో మాకు తోడుగా ఉండండి. పిల్లలు, పెద్దలు, టీచర్స్ని, VBS టీచర్స్ని, పేరెంట్స్ని మమ్మల్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి. నన్ను కూడా ప్రభా తండ్రి మరి మీ హోలీ స్పిరిట్ కంట్రోల్లో ఉంచి తండ్రి మరి కావాల్సిన వాక్యాన్ని కూడా ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మీరే మాకు తోడయ్యండి. సింగింగ్లో కూడా ప్రభా సహాయం చేయమని, పిల్లల మెమరీ వర్స్ కూడా నేర్చుకోవడానికి ప్రభా మీరే కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసే పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సరే, మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి మనము ఇప్పుడు 25th ఫ్రైడే క్రిస్మస్ అంటే ఈరోజు మనము లాస్ట్ సండే బిఫోర్ క్రిస్మస్కి వచ్చాము. మళ్ళీ ఇంకొన్ని క్రిస్మస్ క్యారల్స్ పాడుకుందాం, సరేనా? Angels we have heard on high, sweetly singing o'er the plains, and the mountains in reply echo back their joyous strains. Gloria in excelsis Deo, Gloria in excelsis Deo. Shepherds, why this jubilee? Why your joyous strains prolong? Why the gladsome tidings be, which inspire your heavenly song? Gloria in excelsis Deo, Gloria in excelsis Deo.
Christmas day of two who came to Bethlehem. They came a long, long way, weary-eyed and dusty worn. They knocked at every inn. There was a baby to be born, a new life to begin, and it's a great day in Bethlehem. Great day in Bethlehem. Great day in Bethlehem. In a stable at the back of an inn, and it's a great day in Bethlehem. Great day in Bethlehem. Great day in Bethlehem. In a stable at the back of an inn. After searching high and low in a crowded town, the only place where they could lay, there they could both lie down, was in a barn with animals, with goats and cows and sheep. The only place where they could lay, and there the two could sleep. And it's a great day in Bethlehem. Great day in Bethlehem. Great day in Bethlehem. In a stable at the back of an inn, and it's a great day in Bethlehem. Great day in Bethlehem. Great day in Bethlehem. In a stable at the back of an inn. Late that night a son was born, a son who was to be the way for men to find the truth, the light for them to seek. Angels sing, oh glory be, Hosanna to the King. Peace on earth, goodwill to men. Today is for a king, and it's a great day in Bethlehem. Great day in Bethlehem. Great day in Bethlehem. In a stable at the back of an inn, and it's a great day in Bethlehem. Great day in Bethlehem. Great day in Bethlehem. In a stable at the back of an inn. A gift so wonderful. The Father gave the Son. The Son gave the Spirit. The Spirit gives us life, so we can give the gift of God, and the gift goes on. 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 And the gift goes on.
పాటలన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? బాగా మళ్ళీ మళ్ళీ పాడుకోండి, నేర్చుకోండి అవన్నీ కూడా. సరే, మనము క్రిస్మస్ వీక్లోకి వచ్చాము. క్రిస్మస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్, సమ్ జాయ్ గుర్తొస్తుంది కదా. ఇంకా చాలామంది అయితే కొత్త బట్టలు కుట్టించుకుంటారు, కొత్త బట్టలు వేసుకోవాలి అని అనుకుంటారు, ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ డెకరేషన్లో పార్ట్ కింద స్టార్ కూడా పెడతా ఉంటారు కదా. ఎందుకంటే జ్ఞానులు, వైజ్ మెన్ ఆ స్టార్ చూసి వచ్చారు కాబట్టి మేము కూడా ఇక్కడ మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని గుర్తుగా చాలామంది స్టార్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత క్రిస్మస్ అంటే ఇంకోటి ఏంటంటే గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. మనమేమి ఇచ్చుకుంటాము? జస్ట్ మన ఇంట్లో ఏమైతే మనం చేసామో, కేక్స్ కానీ కుకీస్ కానీ ఏమన్నా చేస్తే వాటిని, చాక్లెట్లు కానీ వాటిలన్నిటిని వేరే వాళ్ళందరికి కూడా పంచుతారు కదా. లేకపోతేనేమో చాలామందికి బట్టలు, ఎవరన్నా బీద వాళ్ళకి అలాగా గిఫ్ట్స్ లాగా శారీస్ కానీ బట్టలు కానీ అలాగా ఇస్తూ ఉంటారు. అలాగా ఈ క్రిస్మస్ టైం అంతా కూడా గివింగ్ అండ్ టేకింగ్, గివింగ్ అండ్ రిసీవింగ్ లాగా ఉంటుంది. గిఫ్ట్స్ అంటే అందరికి ఇష్టమే కదా. ఏదన్నా మంచి గిఫ్ట్ ఎవరన్నా ఇస్తే ఇవ్వగానే ఏం చేస్తాం? ఓపెన్ చేసి ఏముందో దీనిలో అని ముందు ఫస్ట్ మనం చూసుకుంటాం కదా. మనకి ఇష్టమైంది అనుకోండి, మీకు ఇష్టమైన ఒక డ్రెస్ ఉందనుకోండి, యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. లేకపోతే మీకు ఇష్టమైన బైసికల్ కానీ ఎవరైనా ఏమైనా గిఫ్ట్ కొనిచ్చారనుకోండి, మీరు చాలా సంతోషపడతారు. అయితే దేవుడు కూడా మనకి ఒక మంచి గిఫ్ట్ ఈ క్రిస్మస్ టైంలో మనందరికి కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట. ఆ గిఫ్ట్ ఎక్కడుందో మనము బైబిల్లో చూద్దాము. గిఫ్ట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని చాలా బాగా జాగ్రత్తగా చూడాలి. తర్వాత ఆ గిఫ్ట్లు మనము రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. రోమన్స్ 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఒక గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఉంది ఇక్కడ. ఈ కంఠవాక్యం మళ్ళీ నేర్చుకోండి. గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి దేవుడు కూడా మనకి ఈరోజు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. మనం ఏమి కోరుకుంటామంటే, క్రిస్మస్కి నాకు ఒక మంచి డ్రెస్ వస్తే చాలు అనుకుంటాము. లేకపోతే క్రిస్మస్కి నా ఫ్రెండ్స్కి మంచి కేక్లు ఏమన్నా ఇస్తే చాలు అని అనుకుంటాము. లేకపోతే క్రిస్మస్కి ఇది ఉంటే చాలు నాకు అనుకుంటాము. లేకపోతే నేను 10th క్లాస్ అయితే 10th క్లాస్ పరీక్ష పాస్ అయితే చాలు అనుకుంటాము. జాబ్ వస్తే చాలు అనుకుంటాము. లేకపోతే ఇంకేదో చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడైతే మనకి ఎటర్నల్ లైఫ్ అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఉండేది లైఫ్ అన్నమాట. ఎప్పటికీ ఉండే లైఫ్, దానిలో డెత్ అనేది లేదు. ఎప్పటికీ ఉండే ఒక మంచి లైఫ్ని ఇస్తున్నాడు. ఎవరిలో ఇస్తున్నాడు? త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువులో. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మొదట్లో ఏం చదువుకున్నాం? 6:23లో పాపము వలన వచ్చు జీతము మరణము. అవర్ హార్ట్ ఈజ్ లైక్ దిస్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సిన్. అన్ని సిన్ఫుల్ థాట్స్, సిన్ఫుల్ యాక్షన్స్, సిన్ఫుల్ వర్డ్స్, అన్ని ఆశలు అన్నీ కూడా సిన్ఫుల్గా ఉన్నాయి. మన హార్ట్ ఇలా ఉంది. అయితే యేసు ప్రభువు ఈ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? క్రిస్మస్ని యేసయ్య ఈ లోకంలో పుట్టాడు అన్నదానికి గుర్తుగా యేసు ప్రభు క్రిస్మస్ని చేస్తూ ఉంటారు కదా. ఈ లోకానికి ఒక చిన్న బేబీ లాగా ఈ లోకానికి తగ్గించుకొని ఆ గొప్ప దేవుడు మన కోసము వచ్చాడు. అంతేకాకుండా ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు. తర్వాత చివరికి ఆయన సిలువ మీద మన కొరకు చనిపోయాడు. సిలువ మీద ఆయన కార్చిన రక్తంలో మన పాపాలని అన్నీ కూడా కడగాలని యేసుప్రభు ఇష్టపడుతున్నాడు. అలా మనం అంతా కూడా యేసుప్రభుని అంగీకరించి మనము యేసుప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కున్నట్లయితే యేసుప్రభు మన హృదయాన్ని తెల్లగా చేసి మనకి ఏం చేస్తాడంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము అనేది మామూలు జీవం కాదు, అది నిత్య జీవం అంటే ఎప్పుడు ఉండే జీవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. సరే, ఈరోజు దేవుడు ఆ నిత్య జీవంలో మనకి ఏమేమి ఇస్తున్నాడో అంటే ఏంటో మనము తెలుసుకుందాం. ఒకవేళ ఇదొక గిఫ్ట్ బాక్స్, వీల్ కాల్ ఇట్ యాజ్ ఎటర్నల్ లైఫ్. దీన్ని ఎటర్నల్ లైఫ్ దేవుడు మనకి పరలోకం నుంచి రోమన్స్ 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే మన ప్రభు అయిన
తర్వాత అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవము. ఈ నిత్యజీవం అనే దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు అనుకోండి. ఈ గిఫ్ట్లో ఏమున్నాయో మనము చూద్దాము. చూసిన తర్వాత ఏం చేద్దామంటే, మన క్రిస్మస్ స్టార్స్ అందరు పెట్టుకుంటున్నారు కదా, ఆ స్టార్స్లో వాటిని ఫిల్ చేద్దాం. సరేనా? ఓకే. మొట్టమొదటిగా యేసు ప్రభు మనకి ఇటర్నల్ లైఫ్లో ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, ఈ డబ్బా ఓపెన్ చేసి చూస్తా ఏముందో. వావ్, ఇక్కడ ఈ డబ్బాలో నాకు ఈ నిత్యజీవం అన్న దానిలో ఇది దొరికింది. ఏమై ఉండొచ్చు ఇది జీసస్ అంటున్నారు కదా. అయితే దిస్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనకి యేసు ప్రభు 2000 years బ్యాక్ ఇదే ఫేస్లో, ఇలాంటి నోస్తో, ఇలాంటి హెయిర్తో ఉన్నాడో లేరో మనకు తెలియదు. యేసు ప్రభు అయితే వచ్చారు ఈ లోకానికి. హీఈస్ హిస్టారికల్ పర్సన్ ఆల్సో. ఎందుకంటే యేసు ప్రభు రాలేదు అంటానికి ఎవ్వరికి వీలు లేదు. ఎందుకంటే మనము వి స్టార్టెడ్ కౌంటింగ్ ద ఇయర్స్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు AD BC అంటారు కదా, బిఫోర్ క్రైస్ట్ అని టైంనే డివైడ్ చేశాడు. కాబట్టి జీసస్ ఈజ్ దేర్, బట్ ఆయన ఎలా ఉంటాడో తెలీదు. వన్ ఆర్టిస్ట్ ఈజ్ థింకింగ్ దట్ ఒక ఫిగర్ వేసి ఇలా ఉన్నారు అనుకున్నారనమాట. దిస్ ఈజ్ ఓన్లీ యేసు ప్రభు యొక్క ఇలా ఉంటాడు అని ఒక ఊహించుకొని వేసిన ఇమాజినరీ పిక్చర్. ఎందుకంటే ఆ రోజుల్లో కెమెరాస్ లేవు కాబట్టి ఇలా ఉన్నారనమాట. కాబట్టి మనము ఏదో ఒక యేసు ప్రభు పిక్చర్ని ఇంట్లో పెట్టుకొని దాని అంతటికి పూజలు చేయకూడదు. మనము క్రాస్ని పెట్టుకొని కానీ పూజలు చేయనక్కర్లేదు. మన వాక్యం మన ఇంట్లో ఉంటే ఆ వాక్యాన్ని చూసి అనేక మంది రక్షణలోకి వస్తారు. కాబట్టి దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనకి ఎటర్నల్ లైఫ్ అనే ఆ గిఫ్ట్లో మొట్టమొదటగా జీసస్ ఈజ్ గివెన్ టు అస్. జీసస్ ఈజ్ గివెన్ టు అస్. ఎప్పుడైతే మన హృదయాన్ని యేసుప్రభుకి ఇస్తామో, యేసుప్రభు వచ్చి మన హృదయంలో జీవిస్తారంటే, యేసుప్రభువే తానే స్వయంగా మన హృదయంలో ఉంటారనమాట. ఎంత గ్రేట్ థింగ్ కదా. జీసస్ ఈజ్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్ అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. జీసస్ ఎవరు? హీఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. హీఈస్ ద ఆల్మైటీ గాడ్. అంతా ఈ లోకాన్ని అంతటినీ సృష్టించిన క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. ఆ అంత గొప్ప క్రియేటరు మన హృదయంలోకి వచ్చి రక్షణ పొందగానే మన హృదయంలో జీవిస్తాడు. ఇంకా ఐఎమ్ అలోన్ అనుకోవడానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే జీసస్ ఈజ్ విత్ అస్. ఎఫిషియన్స్ 3:17 ఏముందో తెలుసా? క్రైస్ట్ లివెత్ ఇన్ యూ అని ఉంది. అంటే క్రీస్తు మీ యందు విశ్వాసం వలన జీవించుచున్నాడు అని ఉందన్నమాట. కాబట్టి క్రీస్తు మన హృదయంలో విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడు. మనం ఆ సంగతి నమ్మాలి. జీసస్ ఈజ్ ఇన్ మై హార్ట్ అని. ముందైతే సేటనే ఉండి సేటన్ బాగా మనల్ని రూల్ చేస్తున్నాడు. సేటన్ ఏం చేయమంటే అది మనము చేస్తూ ఉన్నాము. అయితే ప్రభువు మన హృదయంలోకి వస్తాడు. కాబట్టి ఈరోజు మనకి దొరికిన మంచి గిఫ్ట్ ఎటర్నల్ లైఫ్లో ఏంటంటే జీసస్ క్రైస్ట్. ఓకే, నా దగ్గర ఒక స్టార్ ఉంది. ఆ స్టార్ మీద నేను జీసస్ అని రాసుకున్నాను. ఆ జీసస్ యొక్క పిక్చర్ కూడా పెట్టుకున్నాను. కాబట్టి జీసస్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. యేసు ప్రభు మన హృదయంలోకి ఆయన విశ్వాసం ద్వారా వస్తాడు. అంతేకాకుండా రెవల్యూషన్ 3:20 ఏమని ఉందో తెలుసా? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. టక్ 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 అని తలుపు కొడుతున్నాడు. నీ హృదయం అనే తలుపు కొడుతున్నాడు, నా హృదయం అనే తలుపు కొడుతున్నాడు. నా హృదయం అనే తలుపు అయితే నేను కాలేజ్కి వచ్చేంత వరకు కూడా కొడతానే ఉన్నాడు యేసయ్య. కాలేజ్ చదివే రోజుల్లో నేను అర్థం చేసుకొని ఐ మే బీ 16 or 17 years old దట్ టైం. నేను అప్పుడు నాకు అర్థమైందనమాట, జీసస్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ మై హార్ట్ అని. అప్పుడు నేను ఐ హ్యావ్ ఓపెన్డ్ మై హార్ట్ టు జీసస్ అండ్ జీసస్ ఎంటర్ ఇన్ టు మై హార్ట్. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది కదా. సో మెనీ ఇయర్స్ పాస్ట్, మోర్ దెన్ 45 years, మేబీ 50 years అప్ టు అన్ని ఇయర్స్ గడిచిపోయినాయి. కానీ జీసస్ ఈజ్ ఇన్ మై హార్ట్. సరే, ఇదిగో నేను తలుపు వద్ద నుండి నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నాతో కూడా అతడును అతనితో కూడా నేనును భోజనం చేయదమంట. భోజనం చేస్తాడు. ఇంగ్లీష్లో కూడా మీకు వచ్చు కదా. Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come into him and will sup with him and he with me. కాబట్టి యేసు ప్రభువు
మనతో పాటు వచ్చి మనతో పాటు ఆయన జీవిస్తాడు, మనతో పాటు భోజనం చేస్తాడు. సరే, భోజనం చేస్తున్నాడు. ఎవరైనా గొప్ప వాళ్ళు మన ఇంటికి వచ్చి మీతో పాటు మేము భోజనం చేస్తాము అని అన్నారనుకోండి, మనకి ఎంత సంతోషంగా ఉంటుంది కదా. మీ స్కూల్ టీచర్ కానీ మీ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ మీ ఇంటికి వస్తాను చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఇల్లంతా డెకరేట్ చేస్తాము, బెస్ట్ ఫుడ్ అంతా తీసుకొస్తాము. మా టీచర్ వస్తున్నారు, లేకపోతే మా ప్రిన్సిపల్ ఈజ్ కమింగ్ టు అవర్ హౌస్ అని ఇల్లంతా నీట్గా పెడతాము. మరి ఏమైతే బెస్ట్ ఫుడ్ ఉందో అదంతా కూడా పెడతాము. టీచర్ గారు వచ్చినప్పుడు టీచర్ గారు ఏం చేస్తారు? షీ విల్ ఈట్, లేకపోతే హీ విల్ ఈట్. సార్ భోజనం చేస్తూ ఉంటుంటే మనం పక్కన చేతులు కట్టుకొని నిలబడతా ఉంటాం కదా, సార్ ఇది వేసుకోండి అని మమ్మీ డాడీ అందరు కూడా చెప్తూ ఉంటారు. అయితే జీసస్ ఏం చేస్తున్నాడంటే, నేను వస్తాను, వచ్చినప్పుడు నేను మీతో పాటు భోజనం చేస్తాను అంటున్నాడు అనమాట. ఆయనతో పాటు భోజనము చేస్తాడు. ఒకసారి యేసుప్రభు శిష్యులు అక్కడ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు గల్లే సముద్రంకి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారంట. చేపలు పట్టుకుంటుంటే యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడంట. వాళ్ళమ్మ గుర్తుపట్టలేదంట. గుర్తుపట్టకపోతే యేసయ్య వచ్చి, పిల్లలారా ఏమైనా ఉందా తినటానికి అని అడిగారంట. వీళ్ళందరూ ఏమనుకున్నారు? అబ్బా మాకే లేదు, మాకే చేపలు దొరకటం లేదు, ఇప్పుడు ఆయన కూడా అడుగుతున్నాడు అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఒడ్డుకొచ్చినప్పుడు హాట్ మంచిగా బార్బిక్యూ అంటారు కదా, రొట్టెలు కాలుస్తూ ఉంటారు కదా, అట్లాగా ఆ రొట్టెలు, ఫిష్ అవన్నీ ఉన్నాయంట. యేసయ్య భోజనానికి ఉందా అని అడిగితే అర్థం ఏంటంటే, మీ ఇంట్లో ఉన్నదంతా తీసుకొచ్చి నాకు పెట్టండి అని. కానీ అది కాదు. కానీ యేసయ్య హీ విల్ గివ్ అస్ ఫుడ్. ఇప్పుడు యేసయ్య మన ఇంటికి వచ్చి మన హృదయంలోకి వచ్చినప్పుడు యేసయ్య దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తాడు. మన దగ్గర ఉన్న బాక్స్ కూడా మనం ఓపెన్ చేద్దాం. మన దగ్గర ఏమున్నాయి? అన్ని పిచ్చి మాటలు ఉన్నాయి, అన్ని కోపం ఉంది, అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అన్నీ కూడా బ్యాడ్ థింగ్స్ అన్నీ మన బాక్స్ అంతా కూడా కంపు కొడుతుంది. అయితే యేసయ్య బాక్స్ని ఓపెన్ చేస్తే ఏముంటుందో తెలుసా? యేసయ్య బాక్స్లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దీనత్వము, ఇవన్నీ ఆశా నిగ్రహం అన్నీ మంచి ఇస్తాడనమాట యేసయ్య. ఈజ్ ఏ గివర్ ఆఫ్ గుడ్ గిఫ్ట్స్. కాబట్టి యేసయ్యతో కలిసి భోజనం చేసే అది ఎంత గొప్ప ప్రివిలేజ్. గాడ్ గేవ్ మీ దట్ ప్రివిలేజ్. యేసయ్య నా హృదయంలోకి వచ్చాడు. ఆ రోజు నుంచి యేసయ్యతో నాతో కలిసి భోజనం చేస్తున్నాడు 50 years నుంచి. కాబట్టి మీరు కూడా యేసుప్రభుని అంగీకరిస్తే యేసుప్రభు మీ హృదయంలోకి వస్తాడు, మన కంప్లైంట్స్ అన్నీ వింటాడు, అవన్నిటిని తీసివేసి యేసుప్రభు మనతో పాటు ఫెలోషిప్లో ఉంటాడు. కాబట్టి యేసయ్య మంచి అన్నీ ఇస్తాడు. ఇంకో సంగతి ఏంటంటే, యేసుప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు వీ కెన్ కంటిన్యూస్లీ టాక్ విత్ హిమ్. యేసయ్యతో మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు అనమాట. ఏమని మాట్లాడచ్చు? జీసస్, ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా? నేనేం తప్పు చేయలేదు, అయినా కూడా ఈరోజు నన్ను టీచర్ కొట్టారు, లేకపోతే నా ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు, అలాంటి వాట్ ఎవర్ సాడ్ థింగ్స్ యూ హ్యావ్ అవన్నీ చెప్పొచ్చు. అంతేకాకుండా వాట్ ఎవర్ ఫన్ థింగ్స్ యూ హ్యావ్, దోస్ ఆల్సో యూ కెన్ షేర్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. జీసస్, టుడే ఐ రిసీవ్డ్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్, యూ హెల్ప్ మీ, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి చెప్పొచ్చు. నేను కూడా ఎప్పుడు యేసయ్యకి అన్నిట్లో థ్యాంక్స్ చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ జీసస్, యూ గేవ్ మీ దిస్, యూ గేవ్ మీ దట్, ఎవ్రీథింగ్ యూ గేవ్ మీ లార్డ్, యూ గేవ్ మీ హెల్త్, యూ గేవ్ మీ ఎవ్రీథింగ్ అని చెప్పేసి యేసయ్యకి మన సంతోషం అంతా కూడా యేసయ్యకి చెప్పుకోవచ్చు, మన బాధలన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏం చెప్పుకోవచ్చు? ఎవరి మీద చాలా కోపం వస్తుంది అనుకోండి, వాళ్ళు మనం ఏం చేయకపోయినా కూడా మనల్ని ఏదో చేశారు, అప్పుడు అది కూడా యేసయ్యకి చెప్పవచ్చు. యేసయ్య, నేనేం చేయకపోతే కూడా వాళ్ళు అలా నన్ను చేశారు, దే ఆర్ యాంగ్రీ విత్ మీ, దే ఆర్ కర్సింగ్ మీ, దే ఆర్ నాట్ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ మీ అని యేసయ్యకి చెప్తే యేసయ్య ఏం చేస్తాడంటే, ఫర్గివ్ దెమ్, ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, యూ ఫర్గివ్ దెమ్ అని చెప్తాడు. ఆ ఫర్గివింగ్ అనేది ఆ వర్డే ఎంతో మంచి వర్డ్ అనమాట, అంటే క్షమించటం. కాబట్టి యేసయ్య అని చెప్తాడు, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు కూడా క్షమించమ్మా అని చెప్తాడు, నువ్వు కూడా క్షమించయ్యా అని మీకు కూడా చెప్తాడు. కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ ఇటర్నల్ లైఫ్ బాక్స్, ఆ బాక్స్లోంచి వచ్చిన మనకి దేవుడిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే, జీసస్
God himself is coming into our hearts and he is dwelling with us. ఓకే, సరే, రెండో గిఫ్ట్ ఏముందో మనం ఇక్కడ చూద్దాము. సరే, మన రెండో గిఫ్ట్ ఏంటో చూద్దామా? బాక్స్ ఓపెన్ చేస్తాను, చూద్దాం. వావ్, ఇక్కడ ఇంకో గిఫ్ట్ దొరికింది నాకు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఏం కనిపిస్తుంది మీకు? ఇక్కడ చిన్న బేబీ. ఎవరు అనుకుంటున్నారు? జీసస్ క్రైస్ట్ అనుకుంటున్నారా? కాదు. ఆ చిన్న బేబీ ఎవరంటే నేను, మీరందరు కూడా మన చిన్నప్పుడు పిక్చర్ అన్నమాట. ఎప్పుడు చిన్నప్పుడు పిక్చరు? మనం పుట్టినప్పుడు పిక్చర్ కాదు. సెకండ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ వీఆర్ బోర్న్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. వీఆర్ బోర్న్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. దేవుని కుటుంబంలో మనము జన్మిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నేను లాంగ్ బ్యాక్ నేను మా ఇంట్లో జన్మించాను, గుంటూరులో. మా నాన్నగారు బొడ్డానందరావు గారు వాళ్ళ ఫ్యామిలీలో నేను జన్మించాను. జన్మించినప్పుడు మా అమ్మాయి అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నేను మా ఫిజికల్ ఫ్యామిలీలో మా మమ్మీ డాడీకి నేను అక్కడ మా ఇంట్లో జన్మించాను. అయితే నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో చెప్పాను కదా, యేసుప్రభువుని అంగీకరించాను. యేసుప్రభువుని అంగీకరిస్తే దాని అర్థం ఏంటంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. కాబట్టి నేనేం చేశానన్నమాట, చిన్నప్పుడు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టాను, తర్వాత మళ్ళీ యేసయ్య ఇంట్లో కూడా పుట్టాను. కాబట్టి ఐ హ్యావ్ 2 బర్త్డేస్, 2 బర్త్డేస్ ఉన్నాయి అన్నమాట. జాన్ 1:12లో ఏముందో తెలుసా? తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని వ్రాయబడింది. బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ గేవ్ హీ పవర్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అంటే ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవుతారనమాట. కాబట్టి నేను అంగీకరించాను కాబట్టి ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. ఐ వాజ్ బోర్న్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. కాబట్టి దేవుని కుటుంబంలో జన్మించడం అనేది చాలా మంచి సంగతి. ఈ లోకంలో ఉన్నప్పుడు అందరం కూడా పాపం చేశాము. ఒకసారి యేసుప్రభు దగ్గరికి రాత్రిపూట ఒక ఆయన వచ్చాడంట, నికోడమస్ అని. వచ్చి ఆయన్ని తలుపు టక్ టక్ అని కొడితే యేసుప్రభు లోపలికి పిలిచాడంట. పిలవగానే నికోడమస్ ఏమన్నాడంటే, ఓ రబ్బీ, యు ఆర్ వెరీ గ్రేట్, యూ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యు ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ అన్నాడంట. అయితే ఆయనకి హృదయంలో ఒక ఆలోచన ఉందన్నమాట, నేను కూడా దేవుని కింగ్డంలోకి ఎలా వెళ్ళగలను అని. అది చెప్పకుండా ఈయన ముందు రబ్బీ అంటే బోధకుడు, టీచర్ అని ఏసయ్యని మెచ్చుకుంటుంటే, ఏసయ్య ఆన్సర్ టు ద పాయింట్, ఆల్వేస్ ఆన్సర్ టు ద పాయింట్ లాగా ఆయన హృదయంలో ఏం క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి ఏసయ్య ఆన్సర్ చెప్పాడంట. ఏం చెప్పాడంటే, యూ మస్ట్ బీ బోర్న్ అగైన్, అన్లెస్ యూ ఆర్ బోర్న్ అగైన్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పాడంట. జాన్స్ గాస్పుల్ 3:3లో 3:7లో ఈ మాటలు రాయబడ్డారని. కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాడు, అరే ముసలోళ్ళు ఎలా పుడతారు, మళ్ళీ అమ్మ పొట్టలోకి మళ్ళీ ఎట్లా వెళ్తారు అని అడిగాడంట. అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆత్మ ద్వారా పుట్టాలి మీరు అని చెప్పాడనమాట. కాబట్టి యేసుప్రభుని ఎప్పుడైతే అంగీకరిస్తామో వీఆర్ బోర్న్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు 2 సార్లు పుట్టామనుకోండి, ఒకసారి ఫ్యామిలీలో ఒకసారి గాడ్స్ ఫ్యామిలీలో పుట్టితే ఒకసారే చనిపోతామంట. అంటే ఈ లోకంలో చనిపోయిన తర్వాత అది మనము పరలోకానికి వెళ్ళిపోతాం. మనము ఒక్కసారే పుట్టామనుకోండి, ఇఫ్ యు ఆర్ ఓన్లీ వన్స్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్, మనకి 2 డెత్స్ ఉంటాయంట. ఫిజికల్ డెత్ ఒకటి, రెండో డెత్ని ఎటర్నల్ ఫైర్ అంటారు, నిత్య నరకం, ఎటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా, అందరూ పిల్లలు బాగా వినండి, అందరూ కూడా వీ మస్ట్ బీ బోర్న్ అగైన్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ. డోంట్ బీ హ్యాపీ విత్ ద మా అమ్మ సండే స్కూల్ టీచరు, మా నాన్నగారు బాగా సేవ చేస్తారు కాబట్టి నాకు ఇంకా అక్కర్లేదు అని అనుకోవడానికి వీల్లేదు. వీ షుడ్ బీ బోర్న్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ. చూస్తారు కదా, ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, అండ్ సెకండ్ గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ ఈజ్ we are born into God's family. That is a great privilege for us. Okay, ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాను.
ఇప్పుడేముంది? వావ్, ఐ గాట్ వన్ మోర్ థింగ్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? క్లీన్ హార్ట్ కనిపిస్తుంది కదా. క్లీన్ హార్ట్ అంటే అర్థం ఏంటి? ఇందాక చూపించాను కదా, ఇట్లాగా మన హృదయం నల్లగా ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు? రక్తంతో మన పాపాలన్నిటిని కూడా కడిగి వేసి మనకి ఏం చేస్తున్నాడంటే ఒక క్లీన్ హార్ట్ని దేవుడు ఇస్తున్నాడు. ఎంత బాగుంటుంది కదా. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది అనమాట. లార్డ్ గివ్ మీ ఏ క్లీన్ హార్ట్, లార్డ్ గివ్ మీ ఏ క్లీన్ హార్ట్. దాని మీద ఏమి గీతలు, నల్ల మరకలు, లేకపోతే ఇవేమి లేని హృదయము మనకి దేవుడు ఇస్తాడు. ఇది బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మూలంగా జరుగుతుంది అనమాట. 1 John 1:7 ఏముందంటే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిస్ సన్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ సిన్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. ప్రతి పాపము ఏ పాపమైనా కూడా అన్నీ కూడా యేసయ్య దగ్గర ఒప్పుకుంటే యేసయ్య మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ నల్లగా చేసుకోకూడదు హృదయాన్ని. దాన్ని ఏం చేయాలి? మనము పవిత్రంగా ఉంచుకోవాలి. యేసుప్రభు వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మనము పవిత్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడన్నా అబద్ధం అనే మరకబడింది అనుకోండి, వెంటనే వీ హ్యావ్ టు అప్లై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నీ రక్తంతో అబద్ధం చెప్పాను ప్రభా, అబద్ధం అనే పాపపు ఆ స్పాట్ని ప్రభా నువ్వు కడిగేసేయి అని మనము ప్రేయర్ చేసుకోవాలి. మీకు సండే స్కూల్లో ఒక స్టోరీ చెప్తా ఉంటాం కదా. ఒక అబ్బాయి స్పెల్లింగ్ టెస్ట్ అంతా, అబ్బాయికి ఇంగ్లీష్ రాదు, అయినప్పటికి కూడా మెల్లగా కాపీ కొట్టాలనుకుని పక్కనోడు రే కాపీ కొట్టురా అని ఇస్తాడనమాట. ఇచ్చినా కూడా అబ్బాయి కాపీ కొట్టడు. అబ్బాయి ఒకలాంటి షాబీ బాయ్ అనమాట. ఎప్పుడు చూసినా మురికిగా ఉంటాడు, అన్నీ కూడా మురికి చేసుకుంటూ ఉంటాడు. ఆ మురికిగా ఉన్నాడు కానీ పైన మురికిగా ఉన్నాడు కానీ అబ్బాయి హార్ట్ అది ప్యూర్గా ఉంది. ఎప్పుడైతే మనం తప్పులు చేస్తామో ఇదంతా కూడా, ఒకవేళ బయటికి మనం మంచి వైట్ డ్రెస్సులు, లేకపోతే క్రిస్మస్కి మంచి ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ ఇవన్నీ మనం వేసుకోవచ్చు. కానీ యేసయ్య మనం ఏం బట్టలు వేసుకున్నాము, ఏం పాటలు పాడుతున్నాము, ఎంత స్టైల్గా ఉన్నాము, ఎంత రిచ్గా ఉన్నాము అవి చూడలేదు, కానీ మన హార్ట్ వైపే చూస్తున్నాడు అనమాట. ఈజ్ ద హార్ట్ క్లీన్, ఈజ్ యువర్ హార్ట్ క్లీన్ అడుగుతున్నాడు యేసయ్య. హార్ట్ క్లీన్ లేకపోతే ముందు యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మై హార్ట్ ఈజ్ నాట్ క్లీన్. మళ్ళీ మొన్న అబద్ధం చెప్పాను, దేవునికి ఇష్టం లేని పని చేశాను అని మనము తెలుసుకొని యేసయ్య రక్తంతో పాపాలని కడుక్కోవాలి. కడిగినప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే తన రక్తంతో కడుగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా వి షుడ్ బి ఆల్వేస్ అండర్ ద స్ప్రింక్లింగ్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం అడుగుతూ ఉండాలన్నమాట. మనము ఎంత స్నానం చేసినా కూడా మళ్ళీ రోడ్డు మీద వెళ్ళొచ్చామనుకోండి, కాళ్ళకు మురికి అవుతుంది, లేకపోతేనేమో ఎవరైనా బస్సు వాడు జర్రని వెళ్ళిపోతాడు, బురదంతా మన మీద పడుతుంది. కొన్నిసార్లు ఇంజిన్లోంచి నల్ల పొగొచ్చి కూడా మన మీద అంతా పడతా ఉంటుంది కదా. అలాగే చాలాసార్లు మనకు కూడా అలాగే ఏదో ఒకటి దుమ్ము మన మీద పడతా ఉంటాయి అన్నమాట. ఏదో దుమ్ము లాంటి ఆలోచనలు, దుమ్ము లాంటి మాటలు అవన్నీ వస్తూ ఉంటాయి. అయితే మనము యేసయ్యని అడగాలి, లార్డ్ నన్ను కడుగు అని. కింగ్ డేవిడ్ కూడా ఒకసారి చాలా పెద్ద తప్పు చేశాడంట. తప్పు చేసి కూడా ఏం చేశాడంటే వెంటనే అడిగాడు. దేవుణ్ణి అడిగితే యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన పాపాలని క్షమించాడనమాట. కాబట్టి ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం. మనము యేసుప్రభు ఇంట్లో మనము పుడుతున్నాము. పెడదామా మరి దీన్ని కూడా మనము? ఓకే, మన ఎటర్నల్ లైఫ్లో ఎన్ని గిఫ్ట్స్ దొరికినాయి మనకి? జీసస్ దొరికాడు. వీఆర్ బార్న్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ అండ్ వీ హ్యావ్ ఏ క్లీన్ హార్ట్. రిమెంబర్ టు కీప్ ఇట్ క్లీన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూస్తాను బాక్స్లో ఏముందో. వావ్, ఇంకొక దొరికింది నాకు గిఫ్ట్. దిస్ ఈజ్ ద గిఫ్ట్. ఇక్కడ ఒక వి సీ ఏ బర్డ్ హియర్, రైట్? ఏం బర్డ్ ఇది? ఆ బర్డ్ డవ్ కదా. డవ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎప్పుడైతే
ఏసే మనకి ఎటర్నల్ లైఫ్ అనే గిఫ్ట్ ఇస్తున్నాడో, మనకి హోలీ స్పిరిట్ హీ కమ్స్ ఇన్ టు అస్ అండ్ హీ డ్వెల్స్ ఇన్ అస్. హోలీ స్పిరిట్ తండ్రి అయిన మన దేవుడు ట్రినిటీ గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. ఈ హోలీ స్పిరిట్ గాడ్ మన హృదయంలోకి వస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలనుకున్నాడంట. బ్యాప్టిజం తీసుకోవడానికి రివర్ జోర్డాన్ దగ్గరికి వచ్చాడనమాట. జాన్ ద బ్యాప్టిస్ట్ అందరికీ బ్యాప్టిజం ఇస్తున్నాడు. యేసు ప్రభు కూడా లోపలికి వచ్చినప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నాడంట, ఓ జీసస్, మీరే నాకు బ్యాప్టిజం ఇవ్వాలి కదా, నేను మీకు బ్యాప్టిజం ఇవ్వటం ఏంటి అని అన్నాడనమాట. అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ జీసస్ ఈజ్ ద రియల్ ట్రూ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ల్యాంబ్ అని చెప్పేసి ఆయన గుర్తుపట్టి చెప్తే అప్పుడు ఏసే అన్నాడంట, లెట్ ఇట్ బి డన్, దేవుని నీతి ఇదంతా కూడా ఇలాగే జరగాలి, ఐ విల్ టేక్ బ్యాప్టిజం, యు గివ్ మీ బ్యాప్టిజం అన్నాడంట. అనగానే ఆయన బ్యాప్టిజం ఇచ్చాడు. బ్యాప్టిజం అంటే తెలుసు కదా, నీళ్ళల్లో ముంచి ఇలాగ బయటికి తీస్తారు. దాని అర్థం ఏంటి, నా పాపాల కోసము యేసు ప్రభులాగా నేను కూడా చనిపోయాను, తిరిగి లేపబడ్డాను అని దాని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి అలా ఇచ్చినప్పుడు యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకొని ఇంకా ఆ నీళ్ళల్లోంచి బయటికి ఇలా వస్తుంటే ఒక గొప్ప సంగతి జరిగిందంట. ఏం సంగతి జరిగిందంటే, పరలోకంలోంచి ఆకాశంలోంచి ఎక్కడి నుంచో ఒక మంచి పావురం, ఒక డవ్ వచ్చి యేసు ప్రభు మీదకి వాలిందంట. వాలినప్పుడు యేసు ప్రభువు హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వచ్చిన తర్వాత గాడ్ ద ఫాదర్ ఉన్నారు కదా పరలోకం నుంచి, హీఈస్ మై బిలవ్డ్ సన్ అని చెప్పాడంట. కాబట్టి వెన్ వీ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మరి హోలీ స్పిరిట్ మనకి ఉంటే ఏంటి లాభము? హోలీ స్పిరిట్ని కూడా మనం పెట్టుకుందామా మన బొమ్మలో? యా, ఈ గాట్ వన్ మోర్ గిఫ్ట్, హోలీ స్పిరిట్. కాబట్టి ఈ హోలీ స్పిరిట్ మనకి చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. ఈయనకి చాలా పేర్లు ఉన్నాయి. కంఫర్టర్ అని పేరుంది. కంఫర్టర్ అంటే మనం దిగులుగా ఉన్నామనుకోండి, ఏదన్నా బ్యాడ్ థింగ్ జరిగింది మన ఇంట్లో, కొన్నిసార్లు కొన్ని డెత్స్ అవుతాయి, లేకపోతే కొన్నిసార్లు సిక్నెస్ ఉంటుంది, కొన్నిసార్లు మనీ ఉండదు, కొన్నిసార్లు ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటారు, లేకపోతే నీ బర్త్డేకో లేకపోతే క్రిస్మస్కో కొత్త బట్టలు లేవనో, నీకు ఏదో ఒకటి ఒక బాధ ఉందనుకోండి. బాధ ఉంటే హోలీ స్పిరిట్ గాడ్ విల్ కంఫర్ట్ అస్. ఆ బాధనంతటిని కూడా తీసివేస్తాడు. వెన్ వీ ట్రస్ట్ దట్ హోలీ స్పిరిట్ ఈజ్ విత్ ఇన్ యూ. మనకి మీ బాధ కలిగినప్పుడు మీరు అడగండి, పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాలో ఉన్నావు కదా, నువ్వు నన్ను కంఫర్ట్ చేయి, నన్ను ఆదరించు అని చేయాలి. తర్వాత కొన్నిసార్లు వాక్యం చదువుతూ ఉంటాం కదా, మనకు అప్పుడు అర్థం కాదు వాక్యం, ఏంటో ఇక్కడ రాశారు అర్థం కావట్లేదు అని వదిలేయకూడదు. మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రే, హోలీ స్పిరిట్ గాడ్ని అడగాలన్నమాట. హోలీ స్పిరిట్ గాడ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ అన్నప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ విల్ మేక్ అస్ అండర్స్టాండ్. మనకి మంచిగా బోధకుల్ని వీళ్ళందరినీ ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం మనకి అర్థమయ్యేటట్లు కూడా చేస్తాడంట. తర్వాత కొన్నిసార్లు 2 మైండ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, లేకపోతే మన సిఈసీ తీసుకుందామా, ఏదో దాన్ని ఏదో అంటారు సిఏ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా అవ్వచ్చు. అట్లాగా మన కెరీర్ గురించి కానీ ఎన్నో ఆలోచనలు ఉంటాయి. లేకపోతే ఈరోజు ఈ పని చేయాలా అని ఉంటుంది. లేకపోతేనేమో ఈరోజు సండే స్కూల్కి వెళ్ళాలా, క్రికెట్ మ్యాచ్ చూడాలా అని ఉంటుంది. లేకపోతేనేమో నాకు ఎగ్జామ్ ఉంది, యూనిట్ టెస్ట్ ఉంది, యూనిట్ టెస్ట్ చదువుకోవాలా, చర్చికి వెళ్ళాలా అని కూడా మనకి ఉంటుంది. అప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ని అడగాలన్నమాట. అడిగినప్పుడు హీ విల్ గైడ్ అస్, హీ విల్ లీడ్ అస్ అండ్ హీ విల్ కంఫర్ట్ అస్ అండ్ హీ టీచస్ అస్. ఎన్ని పనులు చేస్తారు కదా పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని నేను కూడా ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటాను, దేవుణ్ణి అడుగుతాను, లార్డ్ ఫిల్ మీ విత్ దై స్పిరిట్, నన్ను నీ కంట్రోల్లో పెట్టుకో. మనము పరిశుద్ధాత్మ కంట్రోల్లో లేమనుకోండి, మన థాట్స్ మనల్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కంట్రోల్ చేసి మనల్ని ఏదన్నా సరిగ్గా కాకుండా పక్కదారిలోకి నడిపిస్తాయి.
కాబట్టి యేసయ్య నా థాట్స్ని నువ్వు కంట్రోల్లో పెట్టినైనా ఐ వాంట్ టు బీ అండర్ యువర్ సబ్జెక్షన్, మీ కింద నేను ఉండాలనుకుంటున్నాను అని మనము ప్రేయర్ చేసుకోవాలి. కాబట్టి హోలీ స్పిరిట్ ఈజ్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ గివెన్ టు అస్. హోలీ స్పిరిట్ మనల్ని కంఫర్ట్ చేస్తాడు. దిగులు పడుతూ ఉంటాం కదా, కొన్నిసార్లు మనకి భరించలేని సంగతులు జరుగుతాయి, చాలా డిఫికల్ట్ ఇట్ ఈస్ టు టేక్ దట్. అలాంటప్పుడు కంఫర్టే దొరకదు. చాలామంది హోలీ స్పిరిట్ కంఫర్ట్ లేక వాళ్ళ జీవితంలో ఏదైనా బ్యాడ్ జరిగిందనుకోండి, వాళ్ళకి ఇష్టం లేని జరిగిందనుకోండి, జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఐ విల్ డై, ఐ కెనాట్ లివ్, నాకు ఇంత బ్యాడ్ జరిగింది కాబట్టి నేను తట్టుకోలేని దుఃఖము కాబట్టి నేను చచ్చిపోతాను అని, లేకపోతే ఇంట్లోంచి పారిపోతాను అట్లంతా అనుకుంటారు. అయితే బిలీవర్స్కి, ఎవరికైతే యేసు ప్రభువుని అంగీకరించారో వాళ్ళకి హోలీ స్పిరిట్ గాడ్ ఉండి మనల్ని కంఫర్ట్ చేస్తాడు. కంఫర్ట్ చేసి మనల్ని ప్యాసిఫై చేస్తాడు. మనల్ని ఆ దుఃఖం నుంచి బయటికి రావడానికి హీ విల్ హెల్ప్ అస్. కాబట్టి దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ హెల్ప్ గిఫ్ట్ గాడ్ ఈజ్ గివింగ్ టు అస్. కాబట్టి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 గిఫ్ట్స్ అయిపోయినాయి కదా, ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. సరే, బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. వావ్, ఇంకొక మంచి గిఫ్ట్ నాకు ఈరోజు లభించింది. ఇక్కడ ఏం కనిపిస్తున్నారు? ఏంజల్ బొమ్మ కనిపిస్తున్నారు కదా. ఏంజల్ ఎలా ఉంటారో మనకు నిజంగానే తెలియదు, జీసస్ ఎలా ఉన్నారో ఈ లోకంలో అప్పుడు మనకు తెలియదు అన్నట్లు ఇక్కడ ఏంజల్ మనకి ఎలా ఉన్నారో మనకు తెలియదు. కానీ ఇట్లా ఏంజల్స్కి రెక్కలు ఉంటాయి కాబట్టి రెక్కలతో కప్పుకుంటారు, వాళ్ళు మంచి వెలుగు కలిగి ఉంటారు అని మనము చదివిన దాన్ని బట్టి ఒక పిక్చర్ ఇక్కడ వేశారనమాట రెక్కలతో. సరే, ఏంజల్స్ మనతో పాటు ఉంటారంట, మనతో పాటు ఉండి ఏంజల్స్ దే ప్రొటెక్టర్స్. మనము ఎక్కడికి పోయినా కూడా మనతో పాటు ఏంజల్స్ ఉండి, ఏంజల్స్ దే విల్ బి ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ఆల్ ద డేంజర్స్. మనం లేకపోతే ఎన్నిసార్లు మనం బయటికి వెళ్ళి వస్తున్నాం కదా, లేకపోతే ఎన్నిసార్లు మనకి జ్వరాలు వస్తున్నాయి కదా, ఎన్నిసార్లు మనకి కడుపు నొప్పి వస్తుంది, ఎన్నిసార్లు మనకి ఏదో ఒక రోగం వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి సిక్నెస్ వస్తుంది, లేకపోతే ఎన్నిసార్లు మనము ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి మనం చనిపోతున్నామా? చనిపోవట్లేదు కదా. ఏంజల్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. అది దేవుని చిత్తం ఉండి మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోవాలి అని దేవుని చిత్తమైనప్పుడు దేవుడు మనల్ని తీసుకుంటాడు. ఏంజల్స్ ఏం చేస్తారంటే ఈ లోకంలో నీ పని అయిపోయింది, యువర్ వర్క్ ఈజ్ కంప్లీట్, కాబట్టి కమ్ టు హెవెన్ అని ఏంజల్స్ పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్తారనమాట. కాబట్టి ఏంజల్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్టర్స్. మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక స్టోరీ గుర్తొస్తుంది కదా, ఏంజల్స్ ఎలాగ ప్రొటెక్ట్ చేస్తారో. ఎవరిని చేశారు? డానియల్ వాజ్ ఇన్ ద లయన్స్ డెన్. ఆకలి కొన్న సింహాలు మధ్యలో డానియల్ని వేస్తే కూడా ఈ ఏంజల్స్ ఏం చేశారంట, వాళ్ళు వచ్చి దేవుని ఆ సింహాల నోరుని మూసేస్తే ఆ సింహాలు ఏం కూడా హామ్ చేయలేదు, వాళ్ళకి ఏం కూడా తినలేదన్నమాట. కాబట్టి ఏంజల్స్ మనల్ని అలాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మాథ్యూ 18:10లో ఒక మంచి మాట రాశారు. చిన్నపిల్లలందరూ కూడా యేసయ్య దగ్గరికి వస్తున్నారంట. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి యేసయ్యని, అయ్యా మా పిల్లల మీద తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయయ్యా, బ్లెస్ చేయయ్యా అంటుంటే శిష్యులందరూ కూడా వాళ్ళని డిసైపుల్స్ వాళ్ళని వెళ్ళండి పిల్లలైతే అల్లరి చేస్తారు, దూరంగా వెళ్ళండి అంటున్నారంట. అంటుంటే యేసయ్య అన్నాడంట, నో 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 డోంట్ సే లైక్ దాట్, ఐ లైక్ ద స్మాల్ చిల్డ్రన్, లెట్ ద స్మాల్ చిల్డ్రన్ కమ్ టు మీ అని చెప్పేసి యేసయ్య వాళ్ళని చక్కగా వాళ్ళని మీద చేతులుంచి ఆశీర్వదించాడంట. అంతేకాకుండా ఒక మాట చెప్పారు, ఈ చిన్న పిల్లల దూతలు పరలోకంలో నా తండ్రి దగ్గర ఎప్పుడు ఉంటారు అని. అంటే తండ్రి దగ్గర ఎప్పుడు ఉండే ఆ దూతలు వచ్చి మనల్ని, అంటే దే ఆర్ అకౌంటబుల్ టు గాడ్ ద ఫాదర్, మనల్ని గాడ్ చేస్తూ ఉంటారనమాట. దేవుడు మనల్ని అలాగా కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా కీర్తనలు 34:7 దానిలో ఏముందంటే, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంపెత్ రౌండ్ అబౌట్ దెమ్ దట్ ఫియర్ హిమ్ అండ్ డెలివరెత్ దెమ్ అని ఉంది. అంటే ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంపెత్ అరౌండ్ దెమ్ దట్ ఫియర్ హిమ్. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళ చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ
ఆయన దూతలు కావలి ఉండి వారిని సంరక్షించును అని. కాబట్టి వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద ఏంజల్. నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దూత కాపాడుతున్నాడు కదా, అలా నాతో పాటు ఉంటూ కాపాడుతూ ఉన్నాడు అన్ని విషయాల నుంచి. మిమ్మల్ని కూడా అలాగా కాపాడుతూ ఉన్నాడు. మన పని అయిపోయిన తర్వాత లాజర్ స్టోరీలో ఏమనుంది, దేవదూతలు వచ్చి కొనిపోయారు కదా. మన ఈ లోకంలో పని అయిపోగానే దేవదూతలు చక్కగా మనల్ని తీసుకొని దేవుని దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళిపోతారనమాట. కాబట్టి ఇక్కడ మరి ఇది కూడా పెడదామా మనము, ఏంజల్. దిస్ ఈజ్ పిక్చర్ ఆఫ్ ద ఏంజల్. రియల్ ఏంజల్ మనకు కనపడరు కానీ మనతో పాటు ఉంటారు. యా, పెట్టాను చూడండి, ఏంజల్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నారో, ఇంకా ఏం గిఫ్ట్లు ఉన్నాయో చూద్దాం. ఓ, ఇక్కడ ఈ పిక్చర్ నాకు దొరికింది. ఏమై ఉండొచ్చు ఇది? ఒక బుక్ లాగా ఉంది కదా. నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారంటే బైబిల్ 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 అనుకుంటున్నారు. అయితే బైబిల్ కూడా దేవుడిచ్చాడు, దేవుని వాక్యము. అయితే ఇక్కడ నాకు దొరికిన గిఫ్ట్ ఏంటంటే, దిస్ ఈజ్ కాల్డ్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. ఆ ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ అంటే గొర్రెపిల్ల జీవగ్రంథం అన్నమాట. ఈ జీవగ్రంథంలో దేవుడు పేర్లు రాస్తాడు. ఎప్పుడైతే నేను యేసుప్రభుని అంగీకరించినప్పుడు యేసయ్య ఏం చేశాడంటే నా పేరుని భారతి అని రాసేసాడు. కాబట్టి నేను పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఈ జీవగ్రంథంలో నా పేరు ఉంది కాబట్టి ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్లో నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాను అనమాట. ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరి పేర్లు కూడా దీనిలో ఉంటాయి. కాబట్టి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథం ముందు వ్రాయబడినయో వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. ఇది మనం చాలా సంతోషించాలంట. దీన్ని బట్టి యేసయ్య చెప్పాడు. ఓసారి ఏం చేశాడంటే యేసయ్య ఒక 70 మంది డిసైపుల్స్ని సెలెక్ట్ చేసుకున్నారంట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 పర్సన్స్ని ఒక్కొక్క ఊరికి పంపించారంట. మీరు ఊర్లో వెళ్ళి దేవుని సేవ చేసి రండి అని అలా పంపిస్తూ ఉన్నారనమాట. పంపించినప్పుడు సరే అయిపోయిన తర్వాత వాళ్ళు సేవ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చారంట. అందరూ బబ్లింగ్ విత్ జాయ్ అంట, చాలా సంతోషంగా ఉన్నారనమాట. యేసయ్య అడుగుతున్నాడు, వై ఆర్ యూ సో హ్యాపీ? బాగా జరిగిందా? సేవ అంతా బాగా జరిగిందా అంటే, యేసయ్య ఎంత బాగా జరిగిందంటే మేము అక్కడికి వెళ్ళి ఒక ఆయనకి దెయ్యం పడితే, ఏ దెయ్యమా వదిలిపో యేసు ప్రభు పేరులో అనగానే ఆ దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సో హ్యాపీ అని చెప్తున్నారంట అందరు కూడా. యేసయ్య నేను 5 దెయ్యాలు వెళ్ళగొట్టాను, యేసయ్య నేను 2 దెయ్యాలు వెళ్ళగొట్టాను అని చెప్తా ఉంటుంటే యేసయ్య ఏమన్నాడో తెలుసా? మనమైతే ఏమంటాము, నీ పేరు మీద మేము ఇట్లా చేసామంటే వెరీ గుడ్, వెల్ డన్ అంటారు కదా. యేసయ్య ఆయన వే ఈజ్ డిఫరెంట్. ఆయన ఏమన్నాడంటే, డోంట్ బీ హ్యాపీ దట్ యూ హ్యావ్ డ్రివెన్ అవుట్ ద డెమన్స్, బట్ బీ హ్యాపీ బికాస్ యువర్ నేమ్స్ ఆఫ్ రిటర్న్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ అని చెప్పారంట. దెయ్యాలు వెళ్ళగొట్టామని సంతోషించొద్దు. దేనికి మీరు సంతోషించాలంటే, మీరు ఈ ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్లో ఈ బుక్లో పేరున్నందుకు సంతోషించాలి అన్నారు. మనం చాలాసార్లు అట్లా సంతోషించాం కదా. యేసయ్య నా పేరు జీవగ్రంథంలో రాశాడు, ఇంకేంటి నాకు ఇంకెందుకు దిగులుగా ఉండాలి, ఎందుకు అన్హ్యాపీగా ఉండాలని మనం అనుకోము. కానీ నాకు అది లేదు ఇది లేదు అని దిగులు ఉంటాం. లేకపోతేనేమో నన్ను ఈరోజు సండే స్కూల్లో మైక్ దగ్గర పెట్టారు, లేకపోతే నన్ను ర్యాలీలో పెట్టారు, లేకపోతే నేను ఈరోజు చర్చిలో పాటలు పాడాను, లేకపోతే ఏదో గ్రేట్ మెసేజ్ ఇచ్చాను అని దాని గురించి మనం సంతోషిస్తాం. కానీ యాక్చువల్గా మనం సంతోషించాల్సింది ఏంటంటే, అవర్ నేమ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. అందుకనే నేను కూడా ఆరాధన చేసినప్పుడల్లా కూడా యేసయ్య నా పేరు జీవగ్రంథంలో రాసావు, నీకెంతో థ్యాంక్ యూ అని చెప్తా ఉంటారంట. ఎందుకంటే సెకండ్ కమింగ్, యేసయ్య ఈ లోకానికి వచ్చారు, ఫస్ట్ కమింగ్ అయిపోయింది కదా క్రిస్మస్తో. తర్వాత రెండోసారి వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, రెండోసారి ఒక లయన్ లాగా వస్తాడనమాట, మేఘాల మీద పెద్ద చప్పుడుతో. చివరిలో వరల్డ్ ఎండ్ అయిపోయినప్పుడు బుక్స్ విల్ బి ఓపెన్ అంట. అది రెవల్యూషన్ 21st చాప్టర్ 27th వర్స్లో రాయబడింది అనమాట. బుక్స్ విల్ బి ఓపెన్. దానిలో ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు కనపడలేదో వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎంత డ్రెడ్ఫుల్ థింగ్ కదా.
దాని గురించి థింక్ చేయకుండా మనము వేరే విషయాల గురించి థింక్ చేయకూడదు. ఏ విషయంలో కూడా మనకి హ్యాపీనెస్ లేదనమాట. ఓన్లీ వీ షుడ్ బి హ్యాపీ బికాస్ గాడ్ హ్యాస్ రిటన్ అవర్ నేమ్స్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. ఓ మన స్టార్ అంతా ఫిల్అప్ అయిపోయింది. ఇంకా చాలా గిఫ్ట్స్ ఉంటాయి దీనిలో, అయినా కూడా మన స్టార్కి ఈరోజు ఈ మన 6తో మనము ముగిద్దాము. 6 వండర్ఫుల్ థింగ్స్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్. God gave us, according to Romans 6:23, the gift of God is eternal life through our Lord Jesus Christ. అయితే యేసు ప్రభులో ఆ నిత్య జీవంలో ఇవి గిఫ్ట్స్ అన్నీ కూడా దొరికినాయి. మళ్ళీ ఒకసారి నా వెనక చెప్తారా? ఫస్ట్ ఎవరు? యేసు ప్రభువు మనతో పాటు మన హృదయంలో నివాసము చేస్తారు. తర్వాత వీఆర్ బార్న్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. తర్వాత వీ హ్యావ్ ఎ క్లీన్ హార్ట్. ఇప్పుడు నలుపంతా లేదు, పాపాలన్నీ పోయినాయి. తర్వాత హోలీ స్పిరిట్ డ్వెల్స్ విత్ ఇన్ అస్. హీ విల్ గైడ్ అస్ అండ్ లీడ్ అస్. అండ్ వీ హ్యావ్ ఏంజల్స్ ఎన్కాంపెత్ అరౌండ్ అస్ టు సేఫ్ గార్డ్ అస్. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనల్ని సేఫ్గా ఉంచుతారు. తర్వాత మన టైం అయిపోతుంది కదా, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. చిన్న వయసు అయి ఉండొచ్చు, మిడిల్ ఏజ్ అయి ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ అయి ఉండొచ్చు, యంగ్ అయి ఉండొచ్చు, మోర్ దెన్ 100 years అయి ఉండొచ్చు, ఎంతో తెలియదు. గాడ్ హ్యాస్ ఎ ప్రిస్క్రైబ్డ్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ అస్. అది అయిపోయిన తర్వాత దేవదూతలు చక్కగా పైకి తీసుకెళ్ళిపోతారు. తర్వాత అవర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఈరోజు మనము క్రిస్మస్ వీక్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ సందర్భంగా దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ని, మీరు కొత్త బట్టలు లేవని కానీ వీటి గురించి ఏం వరి అవ్వద్దు. ఎందుకో తెలుసా, నేను కూడా ఎప్పుడైతే రక్షణ పొందానో అప్పటి నుంచి నేను ఈ 50 yearsలో ఎప్పుడు కూడా క్రిస్మస్ కానీ షాపింగ్ కానీ చేసి నా కోసం బట్టలు కొనుక్కోవడం క్రిస్మస్కి మా పిల్లలకు కూడా మేము అలా అలవాటు చేయలేదు. ఎందుకంటే గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ విత్ అస్. ఈ కొత్త బట్టలు ఈ వీటిల్లో ఏమీ లేదు. నేను ఐ నెవర్ కీప్ ఎనీ స్టార్ ఆర్ క్రిస్మస్ ట్రీ అనేది అసలు చేయకూడని పని. అవి చేయటం కానీ ఏం చేయను. ఎందుకంటే ఈ గిఫ్ట్లన్నీ కూడా మనకి దొరికినాయి. వీ షుడ్ బీ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ దీస్ గిఫ్ట్స్. డిడ్ యూ రిసీవ్ దిస్ గిఫ్ట్? పిల్లల మీరందరూ కూడా ఈ నిత్య జీవం అనే గిఫ్ట్ పొందారా? ఇవన్నీ మీలో ఉన్నాయా? అయితే దేవునికి థ్యాంక్స్ చెప్దాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభా మరోసారి నీ పాసందుకు వస్తున్నాం తండ్రి. యేసు ప్రభులో మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి, మీరు ఇచ్చిన ప్రభా 6 వండర్ఫుల్ గిఫ్ట్స్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవన్నీ మా హృదయంలో కలిగి ప్రభా మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ క్రిస్మస్ టైంలో ప్రభా మరి ఈ కొత్త బట్టలు వీటికి సరదాలు సంతోషాల కన్నా కూడా ప్రభా యేసు ప్రభు తన హృదయంలో ఉన్నాడని, నరకం నుంచి తప్పించాడని ప్రభా పిల్లలు తెలుసుకోవడానికి కూడా సహాయం చేయండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారికి రక్షణ అనుగ్రహించండి. ఈరంతా కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. న్యూ ఇయర్ కొరకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ప్రభా మమ్మల్ని, మా చిన్నపిల్లలందరినీ, మా సండే స్కూల్ టీచర్స్ని, VBS టీచర్స్ని, VBS చిల్డ్రన్ని, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ కుటుంబాలని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య పేరుతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, దేవుని చిత్తం అయితే మళ్ళీ క్రిస్మస్ రోజు కూడా మళ్ళీ ఒకసారి కలుద్దాం సండే స్కూల్లో. అప్పటి వరకు కూడా బై బై.